ఎలక్టరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన మాట మనందరికీ తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఈ నెల అంటే మార్చి 15వ తారీఖు లోపల ఎస్బీఐ వెబ్సైట్లో ఏ పొలిటికల్ పార్టీకి ఎలక్టరల్ బాండ్స్ ద్వారా ఎంతెంత డబ్బులు వచ్చాయనే విషయం మీద వెబ్సైట్లో పొందుపరచాలన్నమాట. ఈ దిశగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజున ఎస్బీఐ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ వేసింది. 2019 నుంచి 2024 వరకు గత 5 ఏళ్ల కాలంలో 22,217 ఎన్నికల బాండ్స్ జారీ చేసినట్లు ఎస్బీఐ తెలియజేసింది సుప్రీంకోర్టుకి. కేంద్ర ప్రభుత్వం 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి మొన్న ఫిబ్రవరి 2024 వరకు ఎస్బీఐ 30 విడతలుగా ఎన్నికల బాండ్స్ని రిలీజ్ చేసింది. వ్యక్తులు, సంస్థలు ఈ ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసి అర్హత గల పొలిటికల్ పార్టీస్కి నిధులు సమకూర్చవచ్చు. ఆ విధంగా భారీ నిధులు సమకూర్చారు కూడా. నిబంధనల ప్రకారం ఎన్నికల బాండ్లు అనేవి జారీ అయిన తేదీ నుంచి 15 రోజుల లోపలే చెల్లుబాటు అవుతాయి. ఆలోగా అంటే 15 రోజుల్లోగానే రాజకీయ పార్టీలు ఆ బాండ్స్ని ఎన్కాష్ చేసుకోవాలి. ఒకవేళ కనుక 15 రోజుల లోపల ఎన్కాష్ చేసుకోలేకపోతే గడువు ముగిసిన తర్వాత మిగిలిన బాండ్ల నగదును పీఎం రిలీఫ్ ఫండ్లో జమ చేస్తారు.